నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ముంబైని ఈ సీజన్‌లో వర్షం పలకరించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చీకటిగా మారింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షం కురిసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు తోడు పెను ఈదురుగాలులు పలువురి ప్రాణాలు తీశాయి. బలమైన గాలుల దాటికి ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయాలు పడ్డారు. పదుల సంఖ్యలో బోర్డు కింద చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం దాదర్, కుర్లా, మాహిం, ఘట్కోపర్, విక్రోలితో పాటు దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ధూళి దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీచాయి. చెడ్డానగర్ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. సుమారు 100 మందికి పైగా దాని కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్స్లు, భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబై అధికారులు తెలిపారు. కూలిపోయిన హోర్డింగ్ కింద మరో 20 నుండి 30 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాని తెలిపారు.